ఎస్ బ్రో. ఇంకా మనకి తెలియకుండా చాలా విషయాలే జరుగుతున్నాయి. ఇంటి ఆడపడుచు ఎవరో కాదు, రుద్రబావ గారి అకాడమీలో ఉన్న బాక్సింగ్ కోచ్ భార్య. గంగా రుద్రబావ వాళ్ళింటికి భోజనానికి కూడా వెళ్లారు. అండ్ గంగా అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడే పనిచేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో అందరూ కలిసి శకుంతల అత్తయ్యకి నిజం తెలియకుండా మేనేజ్ చేస్తున్నారన్నమాట. ఎస్ బ్రో. ముఖ్యంగా రుద్రబావ అండ్ గంగా వాళ్లే అంతా లీడ్ చేస్తున్నారు. గుడ్. శకుంతల అత్తయ్యకి నిజం తెలిస్తే తను ఫుల్గా నా గ్రిప్లోకి వస్తుంది. ఆ రుద్రని గంగని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఎస్ బ్రో. ఇంక లేట్ చేయకు. అత్తయ్య గారు రాగానే మ్యాటర్ రివీల్ చేసేయి. తొందరపడకిష్క. ఈ స్టోరీ ఇంకొన్ని రోజులు రన్ అవని. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంతకాలం కొనసాగుతుందో కొనసాగని. టైం చూసి దెబ్బ కొడదాం. ఇంకా టైం ఏంటి బ్రో? దేనికోసం వెయిట్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రీతి నా బిజినెస్ కి హెల్ప్ చేయమని రుద్రని అడిగింది కదిష్క. ప్రీతి కోసమైనా సరే రుద్ర నా బిజినెస్ కి ఫండ్స్ రెడీ చేస్తాడు. ఆ డబ్బంతా నా చేతికొచ్చాక ఆ తర్వాత అత్తయ్య గారికి నిజం చెప్పి ఆ రుద్రని ఇంట్లో నుంచి గెంటించేస్తాను. అంతవరకు కాస్త ఓపికగా ఉండాలి. అర్థమైంది బ్రో. మరి నీకొచ్చే డబ్బులో నా పర్సంటేజ్ మర్చిపోవు కదా? నెవర్. నీ పర్సంటేజ్ నీదే ఇష్క. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ బ్రో. అయితే నువ్వు చెప్పినట్టే వెయిట్ చేద్దాం.